హలో ఎవ్రీవన్. మీ అందరికీ తెలిసిందే కదా! గోల్డ్ ప్రైజెస్ స్కై రాకెట్ లాగా పెరిగిపోతున్నాయి. లాంగ్ టర్మ్‌లో మంచి రిటర్న్స్ కోసం మంత్లీ ఎస్ఐపి రూపంలో గోల్డ్ ఈటీఎఫ్‌లో మీరు ఇన్వెస్ట్ చేయగలరు. లేదా ప్రైస్ డిప్ అయినప్పుడు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోగలరు. ఇప్పుడు ఏ గోల్డ్ ఈటీఎఫ్స్ మంచివో, మీరు ఎక్కువ ప్రాఫిటబుల్ ఈటీఎఫ్స్‌ని ఎలా చేసుకోగలరు ఈ వీడియోలో మీకు చెప్పిస్తాను. ముందుగా ఎక్స్‌పెన్సివ్ రేషియో అంటే ఏంటి? అది మీ ఎక్స్‌పెన్సివ్ రేషియో రిటర్న్స్‌ని లాంగ్ టర్మ్‌లో ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. ఎక్స్‌పెన్సివ్ రేషియో అంటే ఫండ్ మేనేజర్స్ యొక్క ఎక్స్‌ట్రా చార్జెస్. ఆ ఫండ్‌ని మెయింటైన్ చేయడానికి చార్జ్ చేస్తారు. సో, ఎక్స్‌పెన్సివ్ రేషియో 0.22% టు 0.85% ఉంటుంది. జనరల్లీ ఉంటుంది. ఇది ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చు. కానీ తక్కువ ఉంటే చాలా మంచిది. ఇప్పుడు నేను జీరోదా యాప్‌ని ఓపెన్ చేసి ఏ ఈటీఎఫ్ యొక్క ఎక్స్‌పెన్సివ్ రేషియో తక్కువ ఉన్నదో మీకు చూపిస్తాను. ఈ పైన ఈటీఎఫ్ అని క్లిక్ చేయాలి ఆప్షన్స్‌లోని. తర్వాత గోల్డ్ ఈటీఎఫ్స్‌కి మనం టైప్ చేస్తే గోల్డ్ ఈటీఎఫ్స్ అని కనిపిస్తుంది. తర్వాత మీరు చూడగలరు ఏవేవి లిస్ట్‌లోని కిందకి స్క్రోల్ చేస్తే ఏ ఏ గోల్డ్ ఈటీఎఫ్స్ ఇండియాలో ఉన్నాయి. ఈ యాప్‌లోని మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ మీద పైన చూస్తే మీకు ఫిల్టర్స్ అని సింబల్ కనిపిస్తుంది. అక్కడ మనం క్లిక్ చేయాలి. చేస్తే ఎక్స్‌పెన్స్ రేషియో అని మనకు కనిపిస్తుంది. ఇది సెకండ్ ఆప్షన్‌లోని. తర్వాత మనం బిలో 0.1ది క్లిక్ చేస్తే ఎటువంటి ఈటీఎఫ్ లేవు. తర్వాత బిలో 0.2%లో ఎక్స్‌పెన్స్ రేషియో ఇక్కడ కూడా ఏవి లేవు. బిలో 0.3లో ఉన్నాయి. జీరోదా ఈటీఎఫ్. తర్వాత 0.04 0.4%లోనే ఈ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అతి తక్కువగా. మీరు చెక్ చేయొచ్చు ఏ ఈటీఎఫ్స్ వస్తున్నాయి. ఆల్‌లో క్లిక్ చేస్తే మళ్ళీ అగైన్ అన్ని ఈటీఎఫ్స్ మనకు చూపిస్తుంది. సో, బిలో 0.4లోని ఏటేటివి ఉన్నాయంటే టాటా గోల్డ్ ఎక్స్‌చేంజ్ ఉంది, జిరోదా ఉంది, మిరాట్ ఉంది, ఏంజెల్ వన్ ఉంది. మీరు క్లిక్ చేసి అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేయగలరు. అంతే కాకుండా మీరు కొన్ని ఫిల్టర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేస్తున్నట్టు ఇక్కడ రైట్ సైడ్ మార్కెట్ క్యాప్ ఎంతున్నది, ఇంకా యావరేజ్‌గా మనకి 1 ఇయర్ రిటర్న్స్ ఎంతిచ్చింది, ఒక్కొక్క ఈటీఎఫ్ మీరు చెక్ చేసి అనాలిసిస్ చేసి మీరు ఇన్వెస్ట్ చేయగలరు. మిగతాది ఈ వీడియోలో మొత్తం మీరు క్లియర్‌గా కనిపిస్తున్నట్టు మీరు ఓపెన్ చేయొచ్చు. మీరు ఏదైనా యాప్ యూజ్ చేయొచ్చు.